నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఫైర్ బ్రాండ్ కి ఒక ర్యాపిడ్ ఫైర్. అమ్మా ఇది ఒక్కటి కంక్లూడ్ చేస్తా. మా గురువు గారు చెప్పారు, ఒక అబ్బాయి కకూన్లో ఉన్న సీతాకోక చిలుక ట్రైన్ టు కమ్ అవుట్, బ్యాఫ్లింగ్. వీడు అయ్యో అని అన్నెసరీ కంపేషన్ చూపించి కత్తిరి తెచ్చి కట్ చేశాడు. అది ఇలా ఎగిరింది. హే ఐ డిడ్ వెరీ గుడ్ జాబ్ అని అనుకున్నాడు. అలా ఒక్క ఎగిరి తప్పుని కింద పడిపోయింది. బికాజ్ కోర్స్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఫోర్స్ రాదు, సోర్స్ లేదు. కింద పడి అలా కొట్టుకుంటుంది. వాళ్ళ నాన్న వచ్చాడు. వీడు డాడీ అది ఎవరడం లేదు డాడీ, నేను మంచి పని చేశాను కదా అన్నాడు. మరి నువ్వు కైండ్ అనుకుని చేసింది బ్లైండ్ పనిరా, దాని జీవితాంతం డిసేబుల్ చేసేసావురా నువ్వు. అది అందులో ఉండుంటే, ఏది మా గురువుగారు 25 ఏళ్ల క్రితం ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అది అందులో ఉండుంటే కకూన్లో, అందులో లిక్విడ్ ఉంటుంది, భగవంతుడు ఏర్పాటు చేశాడు, ప్రకృతి డిజైన్ చేసింది. అది ఇలా కొట్టుకుని ఆ లిక్విడ్ దాని రెక్కలకు పట్టుకుని దాని నర్వ్ సిస్టమ్ అంతా బలం అయ్యి ఆ బలంతో అది తెంపుకుని బయటకు వచ్చి జీవిస్తుంది. నువ్వు ముందే కట్ చేసావు, సిజేరియన్ ఆపరేషన్ చేసావు, దాన్ని బస్ స్టాండ్ చేసావు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ కైండ్ యువర్ బిహేవియర్ బ్లైండ్. కాబట్టి ఎవరికి హామ్ చేస్తున్నావు? నీకే. ఇప్పుడు రాత్రి 2ంటికి నువ్వు KFCలో ఆర్డర్ ఇచ్చి తినేసినా, జొమాటోలో టమాటో బాత్ తినేసినా అరిగించుకోవాల్సింది నువ్వే. రాత్రిపూట పండు తినడానికి ఆలోచిస్తాను నేను. ఎందుకంటే సన్న వెళ్ళిపోయాక ఇంకా బన్న తినకూడదు, ఇంకా ఫన్ చేయకూడదు. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, అందుకే నీ మీద ప్రేమ నీకే లేకపోతే ఎవడేం చేస్తాడు? ఏమంటే ఓపిక. ఇప్పుడు మనం కొన్ని పళ్ళు తింటుంటాం, ఈ సీతాఫలాలు లాంటివి, అవి మొగ్గకుండానే మెత్తగా ఉంటాయి. ఓపెన్ చేస్తే రుచి పచ్చి ఉండదు. ఎందుకని? వాటిని అదేదో కార్బన్ ఏదో పెట్టి చేసేస్తున్నారు. అలా అసహజంగా పండింది తినడం వలన మన జీవితాలు కూడా అసహజంగా ఉంటాయి. పేషెన్సీ లేకపోతే ఏది పండదు, జీవితమైనా కాయైనా. నేర్చుకోవాలి ప్లీజ్ సార్. మీరు ఒక ఫైర్ బ్రాండ్, మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. పటపట. ఓన్లీ చూజ్ ఓన్లీ వన్. ఓకే, రామ ఆర్ కృష్ణ? రాముడు గాని కృష్ణుడు గాని? బోత్ ఆర్ సేమ్. చూజ్ ఓన్లీ వన్. అలా కాదమ్మా, నామాలే చెప్తున్నాను నేను, నామాలే చెప్తున్నాను, నామాలే అడుగుతున్నాను. రామనామా కృష్ణ? రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దిస్ ఈజ్ అవర్ బేస్. సరే, దే ఆర్ బోత్ సేమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏకం సత్విప్ర, మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది కదమ్మా. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడారు? సరదాగేనమ్మా, సరదాగే. ఈ చూజు ఇది అంటే మీరు సరదాగా అడిగినా ఇందులో ఎంత చరిత్రను మీరు బయటికి లాగారు తెలుసా మీరు? యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. చూజ్ ఓన్లీ అవర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ 2 letters. ఆ దుర్మార్గం వల్ల కదమ్మా పాకిస్తాన్ పుట్టింది, ఆ క్రూర మనస్తత్వం వల్ల కదమ్మా బంగ్లాదేశ్ పుట్టింది. చూజ్ ఓన్లీ అండ వల్ల కదమ్మా ఇంత ప్రపంచం నాశనం అయిపోయి కోట్ల మంది చచ్చిపోయారు. జపం చేయడం, జ్ఞానాన్ని పంచడం. జపం చేయడం. తులసి, గోవు. ఏమిటో శుభలగ్నం సినిమాలో అన్నట్టు అనాలి నేను ఇప్పుడు. ఏమిటో. భగవంతుడి మీద భారం వేయడం, ఫైట్ చేయడం. 2 కలిపి చేయాల్సిన పనులు మీరు విరగొట్టి చెప్తున్నారు. భారం వేసి ఫైట్ చేస్తున్నాం, ఇప్పుడు చేసేదేంటి? బ్రహ్మచారి ఆశ్రమం, సన్యాసాశ్రమం. అందులోంచి ఇందులోకి వచ్చేయాలి. కృష్ణ యాజ్ వారియర్, కృష్ణ యాజ్ లవర్. కృష్ణ యాజ్ ఎ లవర్. మోక్షం పొందటం, కృష్ణ సేవకుడిగా ఉండటం. అసలు కృష్ణ సేవకుడిగా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. భాగవతం, భగవద్గీత. భగవద్గీత చదివిన తర్వాత భాగవతంలోకి వెళ్ళడమే. ఓకే, గురుసేవ, కృష్ణ సేవ. గురుసేవ. సీతమ్మ, రాధమ్మ. బోత్ ఆర్ సేమ్. నీ ఫస్ట్ క్వశ్చన్ ఇది ఒకటే.
దట్స్ ఆల్ సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ చాలా సార్. సంతోషం తల్లి. చాలా చాలా సంతోషం మీ వాల్యుబుల్ టైం ని ఇచ్చినందుకు. ఎందుకంటే సరే. నేను మీకు టైం ఇవ్వడానికి కారణం చెప్పి నేను వెళ్తాను. సార్ లాస్ట్ టైము ఆది పురుషు సోది పురుషు మీ దాంట్లోనే వచ్చింది. అది చాలా లక్షల మంది చూశారు. సార్ మనం నిజం చెప్పకపోతే మన సమాజానికి ద్రోహం చేసింది. అందుకని మీరు అడిగారు మీకు భయం లేదా, ఈ ధైర్యం ఏంటి, బోల్డ్నెస్ ఎలా పెంచుకోవాలి. నన్ను మీరు అడిగిన ప్రశ్న ఈవిడ ఇలా అడిగిందని ఎంతమందికో చెప్పాను నేను. బోల్డ్ చోట్ల చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. ఆన్సర్ ఏం చెప్పాను అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఆశలు లేనివాడు, ఆశయం ఉన్నవాడు నిజం చెప్తాడు. నాకు ఆశలు లేవు, ఆస్తులు లేవు, ఆశ్రమాలు కూడా లేవు. ఆశయం ఒక్కటే ఉంది. ఏమిటి ఆశయం? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. దుర్మార్గులు చూసారా, లాస్ట్లో బ్రాహ్మణులు ఒక్కలే బాగుండాలంటున్నారు అనే లపుట్స్కి మరి ఆన్సర్ నేను కాదు, మన పుష్పగిరి పీఠాధిపతి వారితో కాశీలో ఆ లోపల గుడి లోపల కారిడార్లో జరిగిన కార్తీక మాస కార్యక్రమంలో స్వామి మీరు ఇలా చెప్తే ఓన్లీ బ్రాహ్మణ అని అంటున్నారని అంటారు అని ఆయనతో ఆన్సర్ చెప్పించా. అది లైవ్లో వచ్చింది, ఇప్పుడు నేను చెప్తున్నా. ఓకే, బ్రాహ్మణ హూ ఈజ్ ఎ డేర్ టు స్పీక్ ట్రూత్. ఇక్కడ మనం భగవంతుని ఏం వేడుతున్నామంటే ఆ నిజం చెప్పేటువంటి వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితిని కల్పించు. బ్రాహ్మణ సంతు నిర్భయ. మీ క్వశ్చన్ అంతా నిర్భయ గురించే కదా. మీకు భయం లేదు, మీకు భయం లేదు. ఎవరో వచ్చి కొట్టేసాడంటే వాడి దగ్గర టాపిక్ లేదని కదా. బుర్ర వాడకుండా చెయ్యి వాడుతుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు బండ గుర్తు చెప్తానమ్మా, మరి చంపేస్తే కదమ్మా మన చేతిలో ఉన్నాయి చావుపుట్టుకులు కదమ్మా. ఇప్పుడు కోట్ల మంది హిందువుల్ని చంపిన లత్కోర్ మతాలనే కదా నేను ఇంత ఫైట్ చేసేది. అన్ని మతాలు సమానం అనేవాడు యాదావా 10 lakhs ఇస్తాను నిరూపిస్తే. సారీ కూడా చెప్తాను. గుళ్ళో నంది ఊళ్ళో పంది ఎప్పటికీ సమానం కాదు. అమ్మ బొమ్మ ఎప్పటికీ సమానం కాదు. 5 వేళ్ళు ఎప్పటికీ సమానం కావు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు ఎప్పటికీ సమానం కాదు. మనము ఎవ్వరి మీద దాడి చేయలే, ఏ దేశాన్ని ఆక్రమించలే, ఏ చర్చిలు మసీదులు మనం పడగొట్టలే. మనకు అలా చెప్పలే, ఎందుకంటే అవి లేవు. అసలు మనమే ఉన్నప్పుడు అవి లేవు. ఈ దరిద్రాల మధ్యలో వచ్చినాయి, మన మీద దాడి చేసినాయి, కొన్ని కోట్ల మందిని చంపేశారు. ఇప్పటికీ అదే పని చేస్తున్నారు. నేను ఒక్క మాట చెప్తున్నాను, యాజ్ హిందూ నాకు నాన్న అక్కడే మంచాడు. మీ నాన్న లత్కోరు. ఎందుకది ఆ మతం మాకొద్దు, ఆ మతమే వద్దు. అందుకే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం, సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం. ఎవరైనా డిబేట్కి రావచ్చు నీతి కలిగిన వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ.